మోడీ శకంలో భారత ఆర్థిక సాధికారత అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? డాక్టర్ సికందర్ కుమార్. మోదీ శకంలో భారత ఆర్థిక సాధికారత అనే పుస్తకాన్ని పార్లమెంటు సభ్యుడు అయిన ప్రొఫెసర్ డాక్టర్ సికందర్ కుమార్ రచించారు. ఈ ప్రచురణను భారత ఉపరాష్ట్రపతి అయిన శ్రీ సిపి రాధాకృష్ణన్ డిసెంబర్ 24, 2025న ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లో విడుదల చేశారు. ఇటీవల 2026-29 కాలానికి బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్స్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్ మరియు 2 సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన పివి సింధు 2026-29 కాలానికి బీడబ్ల్యూఎఫ్ అనగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2017 నుంచి కమిషన్ సభ్యురాలుగా మరియు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ సమగ్రత రాయబారిగా ఉన్న పివి సింధు నియామకం అంతర్జాతీయ క్రీడా పరిపాలనలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని మరియు అథ్లెట్ సంక్షేమం, న్యాయబద్ధత మరియు సమగ్రతను సమర్థించడంలో ఆమె యొక్క పాత్రను నొక్కి చెబుతున్నది. ఇటీవల 40 అండర్ 40 లాయర్ అవార్డు 2025తో ఎవరిని సత్కరించారు? శుభం అవస్థి. భారత సుప్రీంకోర్టులో ప్రాక్టీషనర్ అయిన న్యాయవాది శుభం అవస్థిని ఇటీవల ప్రతిష్టాత్మకమైన 40 అండర్ 40 లాయర్ అవార్డు 2025తో సత్కరించారు. డిసెంబర్ 2025లో న్యూఢిల్లీలో జరిగిన బీడబ్ల్యూ లీగల్ వరల్డ్ 40 అండర్ 40 లాయర్స్ అండ్ లీగల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డుల 6వ ఎడిషన్ సందర్భంగా ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న న్యాయ నిపుణులను వారి వృత్తిపరమైన నైపుణ్యం, నాయకత్వం మరియు భారతీయ న్యాయ సమాజానికి మానవతా సహకారాల కోసం సత్కరిస్తుంది. భారత రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? వైభవ్ సూర్యవంశీ. దేశవాళీ మరియు అండర్ 19 క్రికెట్లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల క్రికెటర్ అయిన వైభవ్ సూర్యవంశీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డులు ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళ అండ్ సంస్కృతి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతిభను గుర్తిస్తాయి. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో 84 బంతుల్లో 190 పరుగులు చేసి లిస్ట్ ఏ చరిత్రలో అతి చిన్న వయస్కుడైన సెంచరీ బాదిన వ్యక్తిగా నిలిచాడు. అదేవిధంగా 50 ఓవర్ల క్రికెట్లో ఏ భారతీయుడికి లేని అత్యధిక సిక్సర్లతో ఏబీ డివిలియర్స్ వేగవంతమైన 150 రికార్డును బద్దలు కొట్టాడు. జయంత్ విష్ణు నార్లికర్ భారతదేశపు అత్యున్నత సైన్స్ అవార్డు విజ్ఞాన్ రత్నతో సత్కరించబడ్డారు. ఆయన దేనిలో ప్రసిద్ధి చెందారు? ఖగోళ భౌతిక శాస్త్రంలో. భారతదేశపు అత్యున్నత సైన్స్ అవార్డు విజ్ఞాన రత్నతో మరణానంతరం సత్కరించబడిన జయంత్ విష్ణు నార్లికర్ ఖగోళ భౌతిక శాస్త్రం, విశ్వశాస్త్రంలో ఆయన చేసిన పునాది కృషికి మరియు బిగ్ బ్యాంగ్కు ప్రత్యామ్నాయమైన విశ్వశాస్త్ర సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు, సైన్స్ ప్రజాదరణ పొందడంలో మార్గదర్శక ప్రయత్నాలు మరియు పూణేలో ఐయుసిఏఏ స్థాపనకు గుర్తింపు పొందారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం 2025 కింద ఎన్ని రోజుల కూలీ ఉపాధి హామీ అందించబడుతుంది? 125 రోజులు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం 2025 ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబానికి 125 రోజుల వేతన ఉపాధిని హామీ ఇస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
అనగా ఎంజీ నరేగా 2005 స్థానంలో ఇది వచ్చింది. ఈ ఎంజీ నరేగా కింద మునుపటి 100 రోజుల ఉపాధి హామీని 125 రోజుల వేతన ఉపాధికి పెంచడం దీని ముఖ్య లక్షణాల్లో ఒకటి. 2036 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ను స్థాపించే ప్రణాళికలను ఏ దేశం ప్రకటించింది? రష్యా. 2036 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్ను స్థాపించే ప్రణాళికలను రష్యా ప్రకటించింది. డిసెంబర్ 2025లో రష్యన్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్కోస్మోస్ ఆవిష్కరించిన ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక చంద్రుని యొక్క అన్వేషణకు మద్దతివ్వడం మరియు చైనాతో ఉమ్మడి ఇనిషియేటివ్ అయిన అంతర్జాతీయ చంద్ర పరిశోధన కేంద్రం కోసం ఎనర్జీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటి ఢిల్లీ పరిశోధకులు ఎలా అనే ఏఐ ఏజెంట్ను అభివృద్ధి చేశారు. ఇది ఏమిటి? ప్రయోగాలకు ల్యాబ్ అసిస్టెంట్గా వ్యవహరిస్తుంది. ఐఐటి ఢిల్లీ పరిశోధకులు ఎలా అనగా కృత్రిమంగా తెలివైన ల్యాబ్ అసిస్టెంట్ అనే ఏఐ ఏజెంట్ను అభివృద్ధి చేశారు. ఇది కోడ్ రాయడం మరియు అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ వంటి సంక్లిష్ట పరికరాలను నియంత్రించడం నుంచి ఫలితాలను విశ్లేషించడం వరకు వాస్తవ ప్రపంచ శాస్త్రీయ ప్రయోగాలను స్వయం ప్రతిపత్తితో నిర్వహించగలదు. పరిశోధనను గణనీయంగా వేగవంతం చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ ఈ వేస్ట్ ఎకో పార్కు ఎక్కడ స్థాపించబడింది? హోలంబి కలాన్, ఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ జీరో వేస్ట్ మోడల్ ఈ వేస్ట్ ఎకో పార్కు హోలంబి కలాన్, ఉత్తర ఢిల్లీలో స్థాపించబడుతోంది. సుమారు 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సౌకర్యం 100% వృత్తాకార, వ్యర్థాలు లేని మరియు కాలుష్యం లేని నమూనాను అనుసరించడానికి రూపొందించబడింది. టైటాన్ ఏ గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహం? శని గ్రహానికి. టైటాన్ శని గ్రహం యొక్క అతిపెద్ద చంద్రుడు మరియు గనీమీడ్ తర్వాత సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్దది. దీనిని డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ హ్యూజెన్స్ కనుగొన్నారు. టైటాను దాదాపు 2575 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది మరియు భూమి యొక్క చంద్రుడి కంటే చాలా వెడల్పుగా ఉంటుంది. దట్టమైన వాతావరణం, ప్రధానంగా కొంత మీథేనుతో నత్రజని ఉన్న ఏకైక చంద్రుడు ఇది. టైటాను భూమితో పాటు నదులు, సరస్సులు మరియు దాని ఉపరితలంపై ద్రవ సముద్రాలు ఉన్న ఏకైక ఉపగ్రహం. సునామీ రెడీ రికగ్నిషన్ ప్రోగ్రామును ఏ అంతర్జాతీయ సంస్థ అభివృద్ధి చేసింది? ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. ఇది ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ అభివృద్ధి చేసిన అంతర్జాతీయ సమాజ ఆధారిత కార్యక్రమం. సునామీ అవగాహన మరియు సంసిద్ధత ద్వారా తీర ప్రాంత సమాజాలను నిర్మించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సునామీల సమయంలో ప్రాణ నష్టం, జీవనోపాధి మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇటీవల వార్తలో కనిపించిన మినామిటోరి ద్వీపం ఏ సముద్రంలో ఉంది? పసిఫిక్ సముద్రంలో. జపాన్ మినామిటోరి ద్వీపం సమీపంలోని లోతైన సముద్ర గర్భం నుంచి అరుదైన భూమి అధికంగా ఉండే మట్టిని పరీక్షించడానికి ప్రణాళికలు వేస్తున్నది. ఈ మినామిటోరి ద్వీపం మార్కస్ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇది వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఒక వివిక్త పగడపు దీవి. ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో అరుదైన బురదలు మరియు కోబాల్టు అధికంగా ఉండే క్రస్టలు వంటి విలువైన సముద్ర ఖనిజాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ఎక్కడ ప్రారంభించబడింది? లక్నో.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రధానమంత్రి రాష్ట్రీయ ప్రేరణ స్థలను ప్రారంభించారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి జీవితం, ఆలోచనలు మరియు విలువలకు అంకితం చేయబడిన జాతీయ స్మారక చిహ్నం. ఈ సముదాయం గోమతి నది ఒడ్డున ఉంటుంది మరియు 65 ఎకరాల్లో విస్తరించి ఉంది.